తెలుగు రాష్ట్రాల వెన్నెముకైన రైతును గౌరవించుకునేందుకు భాగ్యనగరం వేదిక కానుంది. ఈ నెల 28న ఎల్వి స్టేడియంలో సాయి అలేఖ్య రీజన్ వివికే సంస్థల సంయుక్త ఆధ్వర్యంలో రైతే రాజు రైతుకు వందనం కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించనున్నారు. సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో జరిగిన విలేకరుల సమావేశంలో సంస్థ ప్రతినిధులు విజయ్ కుమార్, అరుణ ఉపదృష్ట ఈ వివరాలను వెల్లడించారు. సుమారు 6000 మంది కళాకారులతో భారీ బృంద నృత్యం, 200 మందితో రక్తదాన శిబిరం ఈ వేడుకలో ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి. త్రిదండి చినజీయర్ స్వామితో పాటు 2 రాష్ట్రాల మంత్రులు, ప్రముఖులు హాజరై ఆదర్శ రైతులకు సన్మానం చేయనున్నారు. నా పేరు వి విజయ్ కుమార్ అండి, ఒల్లూరు విజయ్ కుమార్. మరి నాది విజన్ విబికే సంస్థల చైర్మన్ని. మరి ఈ సంస్థ మేము స్థాపించి సుమారుగా 12 సంవత్సరాల కాలం అయింది. ఈ 12 సంవత్సరాల కాలాన్ని ఒక గొప్పగా మంచి యానివర్సరీ చేసి సెలబ్రేట్ చేసుకుందాం అనుకున్న సందర్భంలో మరి సాయి అలేఖ్య గారితో పాటు ఈ మన అర్ణవ ప్రదర్శ్ గారు మాతో అసోసియేట్ అయ్యి మరి సాయి అలేఖ్య సంస్థ గత 30 సంవత్సరాలుగా ఎన్నో సర్వీస్ కార్యక్రమాలు చేస్తుంటే ఈరోజు రైతే రాజు రైతుకు వందనం అనే కార్యక్రమాన్ని మరి ఫిబ్రవరి 28వ తారీఖున అంగరంగ వైభవంగా నిర్వహిస్తాము అని నాతోటి సంప్రదిస్తే, సో అదే రోజు నా కంపెనీ యానివర్సరీ అవడంతో సో తప్పనిసరిగా చేద్దామమ్మా, ఇంచదంటే నిజంగా ఈ రాష్ట్రానికి రైతే రాజు, మన రాష్ట్రానికే కాదు మన దేశానికైనా సరే రైతు లేనిదే మరి ఆల్రెడీ మన వ్యవస్థ లేదు. అందువల్ల ఏంటంటే రైతుకి గుర్తింపు అనేది రావడం అనేది చాలా సంతోషం. దానికి ఏ రకంగా సరే మరి మా విజన్ వివికే సంస్థ ముందుంటుంది, మీతో కలిసి ప్రయాణం చేస్తుందనేసి అనుకునే సందర్భంలో ఆల్రెడీ 28వ తారీఖుని మన ఎల్బీ స్టేడియంలో జరిగే ఈ కార్యక్రమానికి విజన్ వివికే సంస్థ ముందుకొచ్చింది. ఎందుకంటే నేను కూడా ఒక రైతు బిడ్డగా మొదలయ్యి తర్వాత ఏదో వ్యాపారాలు చేసుకుంటూ, ఎందుకంటే రైతు అని అంటే నాకు చాలా చాలా ఇష్టం. ఎందుకంటే మనం ఈరోజు తినే భోజనం రైతు పండిస్తేనే మనకు వచ్చింది. మరి ఆల్రెడీ చాలామంది నాకున్న ఫ్రెండ్స్ ఎక్కడో యూఎస్ నుంచి ఈరోజు వాళ్ళకి ఒక 50 years 55 years అయితే ఇంతవరకు సంపాదించుకున్నా తిరిగి నా జన్మస్థానానికి వెళ్ళి ఒక 10 ఎకరాలు 20 ఎకరాలు కొనుక్కుని అక్కడ వ్యవసాయం చేసుకుంటూ పంటలు పండించుకుంటూ హ్యాపీగా మంచి లైఫ్ని జీవించాలన్న ఉద్దేశంతో ఇక్కడికి రిటర్న్ రావడం జరుగుతుంది. నా పేరు వి విజయ్ కుమార్ అండి, ఒల్లూరు విజయ్ కుమార్. మరి నాది విజన్ విబికే సంస్థల చైర్మన్ని. మరి ఈ సంస్థ మేము స్థాపించి సుమారు ఈ 6000 మందితో ఒక బృంద నృత్యం చేయాలంటే మేమే ఒక స్వతహాగా ఒక పాటను రాయించాం. మానుకోట ప్రసాద్ గారి పాటను రాస్తే వందే మాతరం శ్రీనివాస్ గారు పాటను పాడారు. అదే పాటను బృంద నృత్యంగా స్నేహ అనే మా ఫ్రెండ్ అమ్మాయి చాలా బృంద నృత్యం చేశారు. ఈరోజు ఆ గ్రౌండ్లో ఆ 6000 మంది ఆ నృత్యం చేస్తున్నారంటే ఆ క్రెడిట్ గోస్ టు స్నేహ గారు. సో ఇంత మంచి కార్యక్రమంలో ప్రభుత్వం కానీ విజన్ వివికే కానీ ప్రతి ఒక్కరు ఈరోజు ఇక్కడికి ముఖ్యమంత్రి వర్యులు రావాల్సిన కార్యక్రమం, బట్ అది అవ్వలేకపోయింది. అప్పుడు మనకు శ్రీ త్రిదండి చిన్నజీయర్ స్వామి గారు వస్తున్నారు, వాకిటి శ్రీయర్ గారు, దామోదర్ రాజనరసింహ గారు, మన ఐటీ మినిస్టర్ శ్రీధర్ గారు, వి హనుమంతరావు గారు, కోమిటిరెడ్డి వెంకటరెడ్డి గారు, జూపల్లి కృష్ణారావు, మన జి వినోద్ గారు, ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమంలో మేము సైతం అంటూ పాల్గొంటున్నారు. ఎంపీ సురేష్ శెట్కర్ గారు, అందరికీ కూడా మేము ఆహ్వాన పత్రికను అందించాము. రాములు నాయక్ గారు, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు, వ్యవసాయ శాఖ చైర్మన్ గారు కోదండారెడ్డి గారు, ప్రతి ఒక్కరికి కూడా మా ఇన్విటేషన్ వెళ్ళిందండి. ప్రతి ఒక్కరికి కూడా మేము సైతం అని ముందుకు వచ్చినప్పుడు మీరు సైతం కూడా ఉండాలని ప్రతి ఒక్కరిని మేము రిక్వెస్ట్ చేశాము. సో ప్రతి ఒక్కరు కూడా వచ్చి ఈ కార్యక్రమంలో జాయిన్ అయ్యి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తారని, మా వీడియో చూస్తున్న మా వాయిస్ ఎక్కడ టెలికాస్ట్ అయినా తప్పకుండా చూసి ఆ రోజు రక్తదాన శిబిరం కూడా ఉంది. విజన్ వివికే నుండి ఒక 150 నుంచి 200 మంది మెగా రక్తదాన శిబిరం ఉంది. మార్నింగ్ 11 గంటలకు అది. ప్రతి ఒక్కరు కూడా రక్తాన్ని మనము ఎక్కడి నుంచి బిజినెస్ పరంగా చేయలేమండి, ఒక శరీరం నుంచి తీయాల్సిందే. ఎవరికి ఏ కష్టం వచ్చినా రక్తం అనేది మన బాడీ నుంచి పుట్టాల్సిందే తప్ప మనం ఎక్కడ కూడా కోట్ల రూపాయలు పెట్టినా రాదు. మేము ఈ 6